మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదిక అందుబాటు బూటకమని బీఆర్ఎస్ చెబుతున్న మాటే నిజమని తేలిపోయిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నాణ్యత లేనిది కాళేశ్వరం మేడిగడ్డలో కాదని, కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న రాజకీయాల్లో నాణ్యత లేదని విమర్శించారు. అశాస్త్రీయ నివేదిక ద్వారా రాజకీయంగా బురద జల్లే ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎల్ఎన్టీ నిలబడటం సంతోషకరమని, ఈ అంశాలను బీఆర్ఎస్ ఎప్పటినుంచో చెబుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ఎజెండాతో కూడిన ఊహాజనితమైనదని, ఎన్డీఏ నివేదిక అని చెప్పడంతో తప్పు లేదని కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి పరీక్షలు, శాస్త్రీయ వివరాలు లేకుండానే కాంగ్రెస్ బీజేపీ కలిసి దాడి చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ నివేదిక ఎలా ఇస్తుందని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సూటిగా ప్రశ్నించడంతో నివేదిక తప్పుల తడక అని రుజువైపోయిందని కేటీఆర్ అన్నారు. ఎల్ఎన్టీ ప్రశ్నలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ సర్కార్కు చెంపపెట్టు లాంటివని అన్నారు. ఇప్పటికైనా ఎల్ఎన్టీ అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ వాదనలు తప్పుల తడకని తేలినందున రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇకనైనా కాళేశ్వరం పునరుద్ధరణ చేపట్టి రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలన్నారు.